మన ఐసైట్ అండి. ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే ఐసైట్ ప్రాబ్లమ్ వచ్చి స్పెట్స్ పెట్టుకునేవాళ్ళు. అంటే చూపు బాగా కనపడడానికి. ఇప్పుడు ప్రెజెంట్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుతున్నారు స్పెట్స్. బట్ ఈ స్పెట్స్ వాడకుండా మన ఐసైట్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. అసలుకి ఈ ఈ రెమెడీ ఏంటి? అసలు మనం ఎలా ఈ ఐసైట్ ప్రాబ్లమ్ నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఐసైట్ ఒకప్పుడు పెద్దవాళ్ళలో మాత్రం చూసేవాళ్ళము. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చిన్న పిల్లలు గూడా స్పెట్స్ పెట్టుకుంటున్నారు. బట్ అలాంటి వాళ్ళకి ఒక మంచి రెమెడీ ఉందంటున్నారు గదా! ఈ రెమెడీ వల్ల ఐసైట్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్పెట్స్‌ని గూడా వాడాల్సిన అవసరం లేదంటున్నారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? మనకి ఎలా యూజ్ అవుతుంది సార్ అది? సార్ ప్రీవియస్‌గా మనం చెప్పుకున్నట్టు లైక్ ఐసైట్‌ని రివర్సల్ లైక్ ఏదైతే సైట్‌ని ఇంప్రూవ్ చేసుకొని స్పెక్స్‌ని కూడా తీసి పడేసేయొచ్చు అన్న టెక్నిక్ ఏదైతే ఉందో, అంటే మన మార్నింగ్ లేవగానే సెలైవా పెట్టడం గానీ, ఐ ఎక్సర్సైజెస్ చేయడం గానీ, అలానే 0.5 పవర్‌ని లెస్ చేసుకొని స్పెక్స్ చేసుకుంటూ నెమ్మదిగా దాన్ని తగ్గించుకుంటూ రావాలని. సో ఇవన్నీ కూడా మనకు ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి, విజన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది రివర్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అండి. అండ్ ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే, అంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఐసైట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఈవెన్ నైట్ బ్లైండ్నెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ. సో పాపం లైక్ నైట్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు వాళ్ళకి చీకటి పడ్డాక కనిపించదు. చీకట్లో అంటే ఇంకా లైక్ డ్రైవింగ్ అనేది ఇంకా చాలా చాలా పెద్ద విషయం అనమాట వాళ్ళకి. రేచీకటి ఉన్నవాళ్ళు వాళ్ళకి కళ్ళు పొడిబారిపోతుంటాయి. తర్వాత లేకపోతే ఐలిడ్స్ అనేది ఫ్లట్టరింగ్ అంటాం. సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తుంటారు. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండడం వల్ల లైక్ మనకి ఇన్ని ప్రభావాలు ఉన్నాయన్నమాట. సో లైక్ అందులో మనకి అందరికీ తెలిసిందే క్యారెట్ చాలా బాగా మంచిగా వైటమిన్ ఏ రిచ్ ఫుడ్. సో క్యారెట్ తినడం ద్వారా మనం ఐసైట్ని పెంచుకోవచ్చు అని చాలామందికి తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఇంగ్రీడియంట్ బొప్పాయి అండి. మనందరికీ ఇష్టమైన చాలా స్వీట్గా ఉండే ఈ బొప్పాయి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మనం అంటే డయాబెటిక్స్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి యూస్ చేస్తారని. అండ్ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా యాక్చువల్లీ పప్పాయ చాలా బాగా యూజ్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ని డిక్రీజ్ చేస్తుంది, డయాబెటిక్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత దీనిలో వైటమిన్ ఏ కూడా ఉంటుంది. మనం ఏదైతే కళ్ళకి అవసరం అనుకున్నామో వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ క్యారెట్లో కూడా వైటమిన్ ఏ ఉంటుంది. సో మీరు మిక్స్ చేసుకొని అంటే క్యారెట్ని పపాయాని మిక్స్ చేసుకొని ఒక జ్యూస్లా తీసుకున్నా కూడా డైలీ చక్కగా మీకు అంటే ఇటు డయాబెటీస్ వల్ల రెటినోపతి వచ్చే వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. చాలామంది గ్లాకోమాతో బాధపడుతుంటారు, బ్లీడింగ్ అవుతుంటుంది, సో రప్చర్స్ అవుతుంటాయి. సో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా దాని నుంచి బయటపడవచ్చు. సో ఆ విధంగానూ హెల్ప్ అవుతుంది. అండ్ ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. క్యారెట్ అండ్ పపాయ జ్యూస్ని అలా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనం కర్రీ లీవ్స్, కడీ పత్తా అంటాం, కరివేపాకు. సో కరివేపాకు చాలా బాగా వైటమిన్ ఏ చాలా ఎక్కువ మోతాదులో మనకి ఇందులో దొరుకుతుంది. తర్వాత ఈవెన్ హెయిర్ ఫాల్ అంటే హెయిర్ రీగ్రో, యాక్చువల్లీ కొత్త హెయిర్ రీగ్రో రావడానికి, గ్రోత్ జరగడానికి కూడా మనకి యాక్చువల్లీ కర్రీ లీవ్స్ చాలా బాగా పనిచేస్తాయి సార్. డైలీ ఒక 4 to 5 కరివేపాకులు డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదంటే ఇలా చూర్ణంలా చేసుకొని చక్కగా మీరు ఈ జ్యూస్లోనే మిక్స్ చేసుకోవచ్చు, పాలలో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ కరివేపాకు వల్ల ఒక్క వైటమిన్ ఏ అంటే మన ఐసైట్ ఇంప్రూవ్ అవుతూ, ఇంకా ఇది చెప్పాలంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ కూడా ఉంది, యాంటీ ట్యూమర్ ప్రాపర్టీ ఉంది. అంటే ట్యూమర్స్ అనేవి మన ఆ గెడ్డలు పెరగకుండా, ట్యూమర్స్ అనేవి రాకుండా కాపాడడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ అలానే హార్ట్కి చాలా బాగా యూస్ఫుల్. ఈవెన్ బ్లడ్ ప్రెషర్, బీపీని కంట్రోల్ చేసేది ప్రాపర్టీ ఉంది. డయాబెటీస్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ప్రాపర్టీ ఉంది. ఈవెన్ ఊండ్స్, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మనకి త్వరగా హీల్ అవ్వాలని అనుకుంటే మనం పపాయ యూస్ చేసుకోవచ్చు, అలాగే కరివేపాకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్ నుంచి కూడా మనకి ఇది బయటపడేస్తుంది అనమాట. ఈవెన్ ఇది ఎల్డిఎల్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది సార్. యాంటీ డయేరియల్ అంటే లైక్ లూజ్ మోషన్స్, డయేరియా వచ్చిన వాళ్ళకి కూడా ఇది యూజ్ చేయవచ్చు. అండ్ ఈవెన్ అల్సర్స్ని కూడా మనకి అల్సర్స్ నుంచి కూడా కాపాడడానికి ఇది హెల్ప్ అవుతుంది సార్. సో డైజెషన్కి కూడా మనకి హెల్ప్ అవుతుంది పపాయ. అండ్ అలానే ఇప్పుడు మనం తీసుకునే కర్రీ లీవ్స్. సో ఇంత చాలా చాలా మల్టీ ప్రాపర్టీ ఉన్నదనమాట. ఈ 3 మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఏమైనా 2 పదార్థాలు ఉంటే ఆ 2 కూడా మిక్స్ చేసుకోవచ్చు. మనం డైలీ తీసుకోవడం వల్ల మన ఐసైట్ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా అంటే ఈ డెఫిషియన్సీ మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటామో చాలా డిసీజెస్ నుంచి మనం బయటపడవచ్చు సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ పప్పాయ అండ్ కర్రీ లీవ్స్ అండ్ క్యారెట్
ఈ మూడిటిని జ్యూస్ రూపంలో మనం తీసుకోవాలి. అంటే ఏ టైంలో తీసుకోవాలి సార్? రోజుకి ఎంత ఎంఎల్ తీసుకోవాలి? రోజుకి ఇది 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ తీసుకోవచ్చు సార్. ఐదర్ లైక్ ఈవినింగ్ అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. అంటే కొంచెం చీకటి పడేలోపు, ఆర్ లైక్ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. అండ్ చాలామందికి ఇంకో డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎర్లీ మార్నింగ్ మీరు నిమ్మరసం తాగమంటారు, యాపిల్ సిడర్ వెనిగర్ తాగమంటున్నారు, లేకపోతే ఇంకేదో ఇప్పుడు సోంపు కషాయం అని చెప్పారు. సో ఇన్ని ఎలా సార్ ఒకేసారి తీసుకోవాలి అని కూడా డౌట్ రావచ్చు. మీకున్న ఇబ్బంది బట్టి ఫ్యూ డేస్, లైక్ అంటే ఇప్పుడు ఇది కూడా ఇదర్ 21 డేస్ ఆర్ 41 డేస్ అలా మీ సైట్ ఇంప్రూవ్ అయ్యి అంత చక్కగా ఉన్నాక ఆపేసుకోవచ్చు. సో మీకున్న ప్రాబ్లం బట్టి ఏది వాడుకోవాలనేది మీరు నిర్ణయించుకోండి. ఏదర్ 1 డే అది, 1 డే ఇది. సో అలా మీరంటే మీ ఉన్న హెల్త్ కండిషన్ బట్టి మీరు మార్చి అలా ఆల్టర్నేట్ డేస్లో కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనకి ఏంటంటే అల్టిమేట్గా మనకి న్యూట్రిషన్ అందాలి. సో అట్లీస్ట్ డైలీ తీసుకోవడం వల్ల డైలీ డోస్ లిమిట్ ఏదైతే ఉంటుందో రికమెండెడ్ లిమిట్ అది మనకి చేరితే మనకి ఇంకా బాగా మంచిగా ఎఫెక్ట్ వస్తుంది. అలా కుదరని టైంలో ఎయిదర్ 1 డే ఇంకొకటి 1 డే ఇది ఆల్టర్నేట్ డేస్ పెట్టుకున్నా కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సార్ చిన్నపిల్లలకి ఎంత క్వాంటిటీ ఇస్తే మంచిదంటారు? సార్ ఇప్పుడు మనం చక్కగా క్యారెట్, పపాయ అనేది మనం తీసుకొని జ్యూస్ ఒక 1 గ్లాస్ ఆఫ్ లైక్ అంటే ఒక 150 ml ఆర్ 100 ml అలా, లేదంటే 200 ml ఆఫ్ జ్యూస్ తీసుకోవచ్చు. వాళ్ళకి కర్రీ లీవ్స్ అనేది కొంచెం పౌడర్ చేసేసి ఇలా చూర్ణంలా కలిపేసేయండి. లేదంటే వాళ్ళకి ఇంకా మంచిది, లైక్ వాళ్ళకి తినిపించే అలవాటు ఉంటే కనుక చక్కగా 3 to 4 లీవ్స్ మీరు డైరెక్ట్గా తినిపించేసి ఈ జ్యూస్ తాపించేసేయచ్చు. అది కూడా ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సార్, ఐసైట్ ప్రాబ్లంకి అయితే ఒక మంచి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. చిన్న నుంచి పెద్దల వరకు వాళ్ళ ఐసైట్ను మనకున్న ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.